కిరణమా కల్వరి తేజమా. ప్రభునామమున వందనాలు. ఇప్పుడు మీడియా విస్తరించిన కాలంలో ఇంతకుముందు దైవజనులకైతే ఈ పరిస్థితి లేదు. కేవలం వారు ఏదైనా కరపత్రముల ద్వారా, నా చిన్నప్పుడైతే కరపత్రికల ద్వారా సువార్త ప్రకటించేవారు. అప్పట్లో ఆర్ఆర్కే మూర్తి గారు, వారు మంచి జ్ఞానవంతులు. వారు రేడియో ద్వారా ప్రతి విలేజ్కి కూడా వారు సువార్తను అందించడము. ఆయన ఒక బ్రాహ్మణుడై ఉండి క్రీస్తు ప్రభులు వారి సువార్తను బహిరంగంగా మన భారతదేశం అంతా అని చెప్పలేం, కానీ తెలుగు ఎక్కడుంటే అక్కడికి, అప్పుడు టీవీ కూడా అంత అందుబాటులో లేని రోజుల్లో ప్రజలకు రేడియో మాత్రమే, ఒక బ్యాటర్స్ రేడియో మాత్రమే ఉన్న దినాల్లో ఆయన ధైర్యంగా ముందుకొచ్చి దేవుని యొక్క సువార్త చాలా వరకు తెలుగు వాళ్ళు ఎక్కడున్న ఆ వాక్యం విన్నర్ అయింది. కాబట్టి మన భారతదేశంలో ఆయన చాలా గొప్ప మీడియా పరిచర్య చేసిన వాళ్ళలో మొదటి వ్యక్తి ఆర్ఆర్కే మూర్తి గారు. తర్వాత టీవీలు వచ్చినాయి. ఆ కాలంలో టీవీల ద్వారా గొప్ప పరిచర్య చేసి ఇప్పటి వరకు కూడా పరిచర్య చేస్తూ తొందరగా సేవను విస్తరింపజేసుకున్న దైవజనులు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మెయిన్ అయితే సువార్త. అనేక ప్రాంతాలకు వెళ్ళి వారు కాలినడకన వెళ్ళిన వారు, సైకిల్ మీద వెళ్ళిన వారు, ఇలా సువార్త ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పుడైతే చాలా ఈజీ పరిచర్య. ఇప్పుడు సువార్త, ఇప్పుడు పరిచర్య సుఖమైందని చెప్పుకోవాలి ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడికి వెళ్లకుండా సమస్తం మన ముందుకే వచ్చింది, మన చేతుల్లోకి వచ్చింది. ఒకప్పుడు బైబిల్ అంటే చాలా కష్టం. ఎందుకంటే బైబిల్ ఫస్ట్ ఎలా తర్జుమా చేసింది, ఎంత కష్టపడేది భక్తులు, మనందరికీ కూడా హిస్టరీ అది తెలుస్తుంది. ఇప్పుడైతే మన చేతులకు, ప్రతి ఒక్కరి చేతులకి బైబిల్ వచ్చింది. ప్రతి ఒక్కరి ఇళ్లలో బైబిళ్ళు చాలా ఉంటున్నవి. మనిషికి ఒక బైబిల్ ఉంటుంది. ఇంకా సెల్ ఫోన్లో కూడా ఫోన్ మెయింటైన్ చేసే వాళ్ళకి అందులో కూడా బైబిల్ ఉంది. చదవాలే కానీ, చదవాలని ఆశ ఉండాలే కానీ బైబిల్ మన చుట్టే ఎన్నో ఉన్నాయి. కాబట్టి సువార్త విస్తరించిన ఈ దినాల్లో సువార్త విస్తరించడము ఒక గొప్ప మేలు. ఎందుకంటే ప్రభులు వారు అన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి అంటే సకల జనులకి సువార్త ప్రకటింప చేయబడాలని ప్రకటించబడ్డది కూడా. ఇప్పుడు దేవుని ఆలోచన నెరవేరింది. అయితే సువార్త అనేది ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథంలో ఒక 42 ప్రవక్తలు ఈ బైబిల్ గ్రంథాన్ని రాసినట్లుగా చరిత్ర చెబుతుంది. ఒక కాలము కాదు. 100 ఏళ్ళప్పుడు ఒక ప్రవక్త ఒక పుస్తకాన్ని రాస్తే, 200 ఏళ్ళ తర్వాత ఇంకొక ప్రవక్త ఒక పుస్తకాన్ని రాస్తే, ఇలా కొన్ని వందల సంవత్సరాల కాల గమనంలో ఒకరికి తెలియకుండా ఒకరు, ఒకరి కాలం ఇంకొకరికి తెలియకుండా ఒకరు ఈ బైబిల్ గ్రంథాన్ని రాయడం జరిగింది. 5 కాండాలు, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే గారి ద్వారా రాయబడితే, ఆ రచన తర్వాత కాలంలో క్రొత్త నిబంధన పౌలు గారి వరకు, ప్రవక్తల వరకు, దైవజనుల వరకు ఈ 66 పుస్తకాలు రాసిన కాలాలు వేరు, వ్యక్తులు వేరు అయినప్పటికీ నేను ఎప్పుడు చెప్తా, రాసింది వ్యక్తులు వేరైనా రాయించింది మాత్రం ఒక్కడే, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని ఒక్కరే రాసినట్లుగా ఉంటుంది. మీరు 66 పుస్తకాలు చదివితే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్కరే రాసినట్లుగా ఉంటుంది. రాసింది వేరు కానీ రాయించింది ఒక్కడే, ఆయన హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎప్పుడు ఒక మాట చెప్పిండు, అనేక మంది నా పేరట వస్తారు. ఎందుకంటే అన్ని విభాగాల్లో, అన్ని వ్యవస్థల్లో మంచి ఉంది, మంచితో పాటు చెడు కూడా ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగుల వ్యవస్థలో మంచి ఉంది, చెడు ఉంది. ఇలాగనే దేవుని సేవ అనే ఈ సేవలో కూడా మంచి ఉంది, చెడు ఉంటుందని మీరు గుర్తించాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దయ్యం కూడా ఉంది. కాబట్టి సువార్త విస్తరించింది, దేవునికి స్తోత్రం. ఈ విస్తరించిన సువార్త సరిగా బోధించబడితే పర్లేదు, అందాల్సిన నిజము సరైన వాక్యము ప్రజలకు అందితే పర్లేదు. కలిపి సరిపడి వాక్యాలు ఆ తర్వాత ఈ మధ్య కాలంలో విస్తరించడం జరిగింది.
ఆ దినాల సువార్త ఏం చెప్పేవారు నాకు తెలిసినంత వరకు? అమ్మలారా, అయ్యలారా, మారు మనసు పొందండి, పాపాలు విడిచిపెట్టండి, యేసు ప్రభుల వారి దగ్గరకు రండి, మీరు రక్షణ పొందండి, మీకు పరలోక రాజ్యం ఉన్నది, మీకు ఏ రోగం వచ్చినా ఏ సమస్యలు వచ్చినా ఆయన బాగు చేస్తాడు, ఆయన మేలు చేస్తాడు. ఇది మాత్రమే అప్పుడు సువార్త. ఇప్పుడు జ్ఞానము పెరిగిపోయి, పోటీ తత్వము పెరిగిపోయి, ప్రజలను పోగేసుకోవటానికి యూట్యూబు మనీ కోసము, డబ్బు సంపాదన కోసము, పేరు ప్రఖ్యాతల కోసము శుభవార్తని అశుభవార్తగా కూడా కొంతమంది మారుస్తున్నారని చెప్పక తప్పదు. అందరు కాదు, సువార్త మంచిదే. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, మీకు బోధించే సేవకుడు సరైన వ్యక్తి ఉన్నప్పుడు, వాక్యాన్ని ఉన్నట్లుగా బోధిస్తున్నప్పుడు, నాకు తెలిసినంత వరకు మీకు ఇంకా వేరే వాళ్ళ వాక్యం అవసరం లేదు. మీకు ఎప్పుడు వేరే వాళ్ళ వాక్యం అవసరం ఉంటుందంటే, ఈ బోధకుని యొక్క వాక్యము సరైనది కాకపోయినప్పుడు, రెండవది ఈ బోధకునికి వాక్యము సరిగా తెలియనప్పుడు. ఇప్పుడు ఎందుకు ఆ మాట అంటారు? ప్రతి సేవకుడు తన సంఘాన్ని ఎందుకు భద్రం చేసుకుంటాడు అంటే, బయటికి వెళితే ఏ సువార్తను వింటావో, ఎక్కడ పాడైపోతావన్న భయము తప్పితే అంతకు మించి మరొకటి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాక్యాన్ని కలిపి సరిపెడేవారు మన ముందుకు వచ్చినారు. ఇంకొక భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే, మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, నెట్ బ్యాలెన్స్ రోజుకు 1 GB 2 GB వస్తుంది, ఊరగబోతుంది అని చెప్పి ఎవరి వాక్యాలంటే వాళ్ళ వాక్యాలను వినొచ్చు. నువ్వు రోజు ఒక సేవకుడు వాక్యమే విను, ఆయనలాగా వాక్యం చెప్తావు. నువ్వు కావాలంటే చూడు, ఒక ఓషన్ మినిస్టర్ వాళ్ళందరూ ఆయనలాగే చెప్తారు, పిటి సుందరరావు వాళ్ళందరూ ఆయనలాగే చెప్తారు. అంటే నీ సైకాలజీ ఎలా తీసుకుంటుందంటే, నువ్వు ఎవరి వాక్యాన్ని వింటుంటావో దానికి నీ మైండ్ ఆకర్షిస్తుంది, కట్టుబడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, హేబేలు రక్తము నేలలో మొర్రపెట్టిందని. అసలు ఏమని మొర్రపెట్టింది? ఈ యూట్యూబ్లో వాక్యాలు మీరు కావాలంటే వినండి, అన్నీ కూడా ఎవరినొకరిని తిట్టడము, ఇటువంటి వ్యతిరేక వాదాలు వాదించుకోవడము, ఒకరినొకరు విమర్శించుకోవడం తప్పితే బైబిల్లో వాక్యం ఇలా ఉండండి, ఇలా కుటుంబాలు కట్టుకోండి, ఇలా బ్రతుకులు మార్చుకోండి, ఇలా ఆత్మీయంగా బ్రతకండి అని ఒక్కరు చెప్పరు. ఇంకొక బాధాకరమైన విషయం చెప్పనా, తిట్టుకునే వాళ్ళే మాత్రం తెగ ఎగబడి చూస్తున్నారు. ఈ ప్రజలు అలాగే తగలబడ్డరు, చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చెప్తేనే ఈ ప్రజలకు ఎక్కుతుందని వాళ్ళు అలాగే చెప్తున్నారు. దాన్ని ఇది కరెక్టా కాదా, మనం ఎలా మాట్లాడాలో, ఎలా నోరు తెరవాలో తెలుసుకొని మాట్లాడితే నీకు విలువ పెరిగిద్దని చెప్పా. గ్రేట్ అలెగ్జాండర్, ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్, ఇంకా దేశాలుంటే బాగుండి జయించాలన్నాడట. చూడడానికి ఎంత గడ్స్ ఉన్నాయో. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఇంకా దేశాలుంటే బాగుండి నేను జయించడానికి అన్నాడట. గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలించిండు ఆయన. అటువంటి వాడు సావుకి కారణము తెలిస్తే చాలా బాధేస్తుంది. ఆయనకి కూడా చాలా బాధేసింది. అదేంటంటే, ప్రపంచాన్ని జయించగలిగింది కానీ కంటికి కనబడని ఒక చిన్న సూక్ష్మజీవి దోమని జయించలేకపోయిండు. ఆయనకు దోమ కుడితే మలేరియా జ్వరం వచ్చి మంచాన పడి ఆయన అనుకున్నాడంట, ప్రపంచాన్ని జయించిన, రాజ్యాలను జయించిన, ఖడ్గాలను జయించిన, ఈటలను బాణాలను జయించిన, శత్రువులందరూ జయించినా కానీ నాకు వచ్చిన ఈ రోగాన్ని జయించలేకపోయాను. అందుకని ఒక షరతు పెట్టిండట ఆయన దగ్గర ఉండే వాళ్ళకి. ఏం చేస్తారంటే, నేను చనిపోయిన తర్వాత నన్ను ఎలా మీరు తీసుకెళ్తారంటే, సమాధి పెట్టిన డాక్టర్లు మొయ్యాలి, 4 వైద్యులు మొయ్యాలి. ఎందుకంటే ప్రాణం పోయేవాడిని ఎవరు కూడా బ్రతికించలేరు అన్నదానికి ఇది గుర్తు. నా చేతులు బయటికి పెట్టాలి, పెట్టెకి రంధ్రాలు పెట్టి. ఎందుకంటే నేను ఒట్టి చేతులతో వచ్చా, మరలా వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్తున్నానని ప్రజలు తెలుసుకోవాలి. నేను సంపాదించిన వెండి కాసులు, బంగారు కాసులు చల్లాలన్నాడట. నేను ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళలేదు, ఏ డబ్బు కూడా నన్ను బ్రతికించదు అనడానికి. కాబట్టి అంతే, ఎవరమైనా అంతే, మన జీవితాలు అంతే. నిజంగా ఇదొక పెద్ద బాధాకరమైన హిస్టరీ. ఆదికాండం ప్రారంభంలోనే ఈ హిస్టరీ ఉంది. ఏంటి హిస్టరీ అంటే, అన్న తమ్ముడిని చంపడం. ఇప్పటికి జరుగుతున్నవి పొలాల దగ్గర, స్థలాల దగ్గర కామన్ ఇష్యూస్. కానీ ఇప్పుడు జరిగింది కాదు. ప్రారంభంలో అన్నదమ్ముల మధ్య చిచ్చు రగిలింది దేవుడి మెప్పుకోలు దగ్గర.
గర్వము, అహంకారము, లెక్కలేనితనము ఇక్కడే ప్రారంభంలో చిచ్చురేగింది. నా దేవుని బిడ్డారా, హేబేలు అర్పణనట దేవుడు మెచ్చుకున్నాడట. సరే, మెచ్చుకొని ఈ స్వార్థం అనేది మనిషిని కాల్చేస్తుంది నిలువెల్ల. ఏం మెచ్చుకుంటే మంచోడు కాబట్టి మెచ్చుకున్నాడు, తప్పేముంది? దేవుడు మెచ్చుకున్నాడు హేబేల్ని. ఆయన అర్పణ మంచిది, ఆయన హృదయం మంచిది. అందుకని దేవుడు సాక్ష్యం ఇచ్చినాడు, మాటలతో కాదు కానీ కయీను అర్పణను ఆర్పేసి హేబేలు అర్పణను ఎలిగించి హేబేలు మంచోడు, నాకు నచ్చినాడని దేవుడు చెప్పిండు. అంతే. ఇప్పుడు నువ్వైనా అంతే కదా, నీకు నచ్చిన వాళ్ళు నచ్చినాడు అంటారు, నచ్చిన వాళ్ళు ఎందుకంటావు నువ్వు? దీనికి ఎంత కోపం రావాలా? నిలువెల్ల ప్రాణం తీయటం ఎంత ద్రోహం కదా. ఈ మధ్యకాలంలో ఇన్ని వార్తలు, చిన్న మాట అన్నందుకు ప్రాణాలు తీస్తున్నారు, చిన్న మాట అన్నందుకు, చిన్న పొరపాటు చేస్తే చంపేస్తున్నారు. ఎంత దారుణం! మనిషి ప్రాణం తీసే అధికారం నీకు ఎవరు ఇచ్చిండు? నువ్వు సృష్టించలేదు కదా మనిషిని. ఇది ప్రారంభంలో అప్పుడే జరిగింది ఈ హత్య. దేనికి ఈ హత్య? పరువు నష్టం హత్య. అప్పుడప్పుడు వార్తలు మనం వింటుంటాం కదా, పరువు నష్టం హత్య. ఆయన్ని మెచ్చుకున్నాడు, ఈయన్ని మెచ్చుకోలేదని హత్య చేసిండు. అయిపోయింది. దేవుని బిడ్డారా, అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఏది చేసినా, అది మంచి అయినా చెడైనా, ఒకరోజు అది లెక్కల్లోకి వస్తుంది. ఇది ఎప్పుడు మీరు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను తప్పు చేసినా నాకేం కాలేదు అనుకో మాకు, ఖచ్చితంగా దానికి మూల్యము చెల్లించాలి. ఖచ్చితంగా నువ్వు మంచి చేస్తున్నావా, ఖచ్చితంగా దాని మీద ఒకరోజు చూస్తావు ఇంకంతే. ఎందుకంటే సమస్త క్రియలకు తీర్పు తీర్చడానికి పరలోకమందున్న ప్రభువు నిరంతరం మనల్ని చూస్తూ ఉన్నాడు. అవి మంచివే కానీ చెడ్డవే కానీ నువ్వు చేసినవన్నీ ఒకరోజు తీర్పులేకి వస్తాయి. ఒక చెట్టు నాకు జ్ఞాపకం వచ్చింది. నేను ప్రభు, కొంతమంది ఇలా ఉన్నారు కదా, నువ్వు ఎందుకని పట్టించుకోవట్లేదు అనుకున్న మనసులో. అప్పుడు నాకు ఒక చెట్టును గుర్తు చేసిండు ఆయన. రబ్బాయి, ఎందుకు అంత ఆవేశపడతావు? చెట్టుని ఒక రైతు పొలం వేస్తే ఎప్పుడు దాన్ని కోసేది? అది పెరగాలి, అది పండాలి, దాని గింజలు ఎండాల. దానికి ఒక సమయం నియమించి, నేను మంచికైనా చెడుకైనా ఒక సమయం నియమించిన, ఆ సమయం వరకు వెయిట్ చేయాలి కదా. అందుకనే ఇప్పుడు తమ్ముణ్ణి చంపేసిన అన్న హ్యాపీగా కాలక్షేపం చేస్తుండు, ఎంజాయ్ చేస్తుండు. ఆదికాండం 4:8 వచనము. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఇది ప్రారంభ మర్డర్, హత్య. ఫస్ట్ పిల్లలు వీళ్ళేనండి. పెద్ద కొడుకు ఎవరు? ఆదాముకి కయీను, రెండో కొడుకు హేబేలు. వీళ్ళిద్దరూ గొడవపడి, ఆ గొడవలో అన్నకి కోపం ఎక్కువ. అందుకనే ఒక మాట, నీ కోపమే నీకు శత్రువు. ఇది మానుకుంటే నువ్వు చాలా బాగుపడతావు. ఇంట్లో అయినా బయటలోనైనా, వివాహం కాకపోయినా నీకు కోపం అందరికీ ఉంటుంది. కోపం లేని మనిషి లేడు, కానీ కంట్రోల్ చేసుకున్నవాడు దమ్మున్న మనిషి. ఒకడు అంటాడు, నా కోపం వస్తే మామూలుని కాదు, నా కోపం వస్తే ఏం చేస్తారు? కోపం వస్తే నువ్వన్న బొక్కలకు పోతావు, వాళ్ళన్న బొక్కలకు పంపిస్తావు. నీ కోపం వల్ల మేలే ఉందట, జీవితాలు నాశనం చేయడం తప్పితే. నీ కోపంతో ఎవరన్నా ఒక మాట అన్నావు, అది వాళ్ళ హృదయాన్ని నొచ్చుకుంది, ఏం ఉపయోగం అట్ట నీకు? నీ కోపంతో ఎవరన్నా కొట్టినావు, అది నీకేం యూజ్ అవుతుంది? అందుకనే బైబిల్ ప్రకారము గొప్పోడు ఎవరంటే, బైబిల్ ప్రకారము మంచోడు ఎవరంటే, బైబిల్ ప్రకారం దమ్మున్న హీరో ఎవరంటే కోపాన్ని అనుసుకున్నవాడే. ఒక పట్టణమును పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్టమైనవాడంట. ఈ దేశం మొత్తాన్ని ఏలేవాడి కంటే కూడా, దాన్ని తన చేతుల్లోకి తెచ్చుకునేవానికంటే కూడా తన మనసును తన కంట్రోల్ చేసుకునేవాడు గొప్పోడట. అది ఏ కోరికైనా, ఏ కోపమైనా. కాబట్టి ఇప్పుడు కోపం వచ్చేసింది, తమ్ముడి మీద పడ్డాడు, ఎవరు లేరులే అనుకున్నాడు, కొట్టి చంపేసిండు, అయిపోయింది, మర్డర్ చేసేసిండు. అప్పుడు సమాధులు కూడా లేవు కదా, పొలంలో పడేసిండు, వెళ్ళిపోయిండు, చేతులు కడుక్కున్నాడు. ఒకవేళ వాళ్ళ నాన్న అడుగుంటాడు, రే కయ్యను అబ్బాయి ఎట్లా కనబడట్లేదు,
అడుగుంటాడు. ఒకవేళ తమ్ముడు ఏడ కనపడట్లేదు, నాకేం తెలుసు, ఎవరైనా తప్పు చేసినోడు చెప్తాడు నేను చేసినానని. ఎవరన్నా పొరపాటున ఎంత తిక్కలోడైనా ఎవ్వరు చెప్పరు, ఒప్పుకోరు. కానీ బైబిల్ ఏమంటుందంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఎవరి దగ్గర? కొంతమంది మనుషుల దగ్గర ఒప్పుకుంటారు. వద్దొద్దు, దేవుడి దగ్గర. ఎందుకంటే క్షమించేది ఎవరు మనల్ని? ఆయన. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుదును. సరే, తండ్రి అడిగిండో అడగలేదో తెలియదు, తల్లి అడిగింది అడగలేదు తెలియదు, ఈయన ఒక్కడు మాత్రం కూర్చొని ఉన్నాడు. అప్పుడు ఒక స్వరం ఈయనకి వినపడ్డది. ఆ స్వరం కూడా మనం చదవాలి కదా. 9వ వచనం చదువుకుందాం ఇప్పుడు. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా నేను. ఇక్కడ ఒక లాజిక్ మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. అడిగింది ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఏమని అడుగుతున్నాడు? కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు. ఇప్పుడు ఒక విషయం గమనించండి, దేవుడికి తెలియదా ఎక్కడుంది? దేవుడికి తెలియంది లోకంలో ఏమైనా ఉందా? ఆయనకు రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఆయన తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు? ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు కూడా, ఎందుకు దేవుడు కావాలని మరలా కయీనును కదిలిస్తున్నాడు. దేవుడికి తెలుసు కాబట్టి వచ్చి అడుగుతున్నాడు. కయీను హేబేలును చంపిన సంగతి దేవుడికి తెలిసి కూడా ఎక్కడ అంటున్నాడు? ఎందుకు నేను ఒక అవకాశం ఇచ్చిండు దేవుడు కయీనుకి. ఏమని? అడక్కముందే, శిక్ష వేయకముందే, ఎన్నిసార్లు గద్దించి లోబడకపోతే హఠాత్తుగా నాశనం రాకముందే ఒకవేళ ఒప్పుకుంటాడేమోనని. సహజంగా ఇంట్లో పిల్లోడు దొంగతనం చేసిండు. దొంగతనం చేసినప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, రే తీసుకున్నావా చెప్పురా. ఆ మాట అన్నెమ్మిటే కాళ్ళ మీద పడి ఏడిచి తప్పైంది ఇంకెప్పుడు తీసుకున్నట్టు కొట్టడు. ఎంత దుర్మార్గుడైనా కొట్టడు. తీసుకోలేదు, నాకు తెలియదు, చిన్నోడు తీసుకునేవాడుగా, నా మీదకి వస్తున్నవేంది అని అన్నవనుకో, పొరపాటున నువ్వే అని తెలిసిపోయిందనుకో, ఇంకా ఉంటుంది నీకు మామూలు కాదు. చేసి కూడా నువ్వు అబద్ధమాడినందుకు. ఇక్కడ ఇదే జరిగింది. దేవుడు సమస్తం ఎరిగిన వాడు, ఆయన కనుదృష్టి ఈ లోకమంతా సంచరిస్తుంది. నీ ఆలోచనలు కూడా ఆయనకు తెలుసట. ఇప్పుడు నువ్వు కూర్చునేమో ఆలోచిస్తున్నావు కూడా ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. ఇన్ని తెలిసిన దేవుడు కయీనును అడిగినాడంటే మీరు అర్థం చేసుకోండి. ఏమని అడుగుతున్నాడు? కయీనా నీ తమ్ముడు ఎక్కడున్నాడు? తల్లిదండ్రులు అడగలేదు, దేవుడు అడిగినట్లుగా ఉంది. ఆయన ఏమంటున్నాడు? ఆయన సమాధానం ఎట్లుంది? ఎంత రాంగుగా సమాధానం ఇస్తున్నాడు. దేవుడితో ఎలా ర్యాష్గా మాట్లాడుతున్నాడు చూడండి. ఎలా మాట్లాడుతున్నాడు? నేను ఎరుగను, నా తమ్మునికి ఏమన్నా కావాలా వాడిని. ఇక్కడ 2 పాయింట్లు నేను తప్పు చేసిండు. ఒకటి, నేను ఎరుగను అంటే అర్థం ఏంటి? చంపి కూడా, పొలములో పడేసి కూడా, అతని రక్తాన్ని సిందించి కూడా ఎంత దారుణంగా అబద్ధం ఆడుతున్నాడు చూడండి దేవుడితోటి. నాకు తెలియదు అంటున్నాడు. ఆడుతున్నారు కదా, భర్తతో అబద్ధం ఆడేవాళ్ళు, భార్యతో అబద్ధం ఆడేవాళ్ళు, సందర్భాన్ని బట్టండి. పిల్లలతో అబద్ధాలు ఆడేవాళ్ళు. ఎందుకు ఆడాలి అబద్ధం? నాకు అర్థం కావట్లా. ఎందుకుంటే మనకు దాపెరకాలు, ఎందుకుంటే మనకు దొంగ దాపెరకాలు? అసలు అవి వింటే మనం దేవుని పిల్లలకి ఎలా దేవుడు అంగీకరిస్తాడు? ప్రజలు ఎలా అంగీకరిస్తారు వీళ్ళు క్రైస్తవులని? నో, దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. దేవుడికి ఏం తెలియదు అనుకుంటున్నాడు ఈయన. నా దేవుని బిడ్డరా, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు చదువు 10వ వచనం చదువుదాం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. సహజంగా ప్రార్థన చేయటం అంటే మొర్రపెట్టడము, ప్రార్థన చేయటం అంటే వేడుకోవటము, ప్రార్థన చేయటం అంటే అడగటము, విజ్ఞాపన చేయటము. ఇప్పుడు ఈయన కయీను కర్రతో కొట్టిండో క్లారిటీ లేదు, రాయితో కొట్టిండో క్లారిటీ లేదు. అప్పటికి ఆయుధాలు కూడా లేవు కదా, ఎలాగో చంపేసిండు. కొట్టడం మాత్రం మామూలు కొట్టల, రక్తం అయితే కారింది, రక్తము పడేటట్లు కొట్టిండు. నేను ఒక మూవీలో చూసినప్పుడు కర్రతో కొట్టినట్టు ఆ మూవీలో షూట్ చేయడం జరిగింది. రక్తము కారింది, రక్తము నేలలోకి ఒలికింది.
నేల పీల్చుకుంది రక్తాన్ని. ఇదైతే జరిగింది వాస్తవం ఇక్కడ దేవుడు చెప్పిన మాటల ప్రకారం. ఇక్కడ ఏమేమంటున్నాడు, నీ తమ్ముని యొక్క రక్తం యొక్క స్వరం, అంటే రక్తానికి స్వరం ఉందా? నీకు స్వరం ఉంది, స్వరపేటకు ఉంది. అది దాంతో నువ్వు పాటలు పాడేది, మాట్లాడేది. నేను మాట్లాడుతున్నానంటే లోపల నాకు స్వరపేటకు ఉంది. నీకు స్వరం ఉంది, మాట్లాడుతున్నావు. కయీనుకు స్వరం ఉంది, హేబేలుకు స్వరం ఉంది. ఇప్పుడు హేబేలు మాట్లాడడానికి ఎక్కడున్నాడు ఆయన? మీరు గమనించాలి. హేబేలు చనిపోయిండు కదా. ఎప్పుడైతే హేబేలుని కొట్టిండో కయీను చనిపోయిండు. అయిపోయింది. ప్రాణాత్మ దేహాలు ఉంటాయంట ఒక మనిషికి. ప్రాణం పోయింది, దేహము నిర్జీవం అయిపోయింది, కదలలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. అన్నీ ఆగిపోయినాయి, నరాలు, గుండె మొత్తం ఆగిపోయినాయి. ఇప్పుడు రక్తము కూడా కారిపోయింది. హేబేలు ఒక పక్కన పడిపోయి ఉన్నాడు, రక్తమేమో నేలలో ఉంది. ఇప్పుడు హేబేలు శవమై పక్కన పడి ఉన్నాడు. ఇప్పుడు హేబేలు ప్రార్థన చేసినట్లుగా లేదు. అక్కడ ఏముంది? హేబేలు యొక్క రక్తము, హేబేలు రక్తం యొక్క స్వరము. అంటే రక్తానికి స్వరం ఉందా? దీన్ని బట్టి ఆలోచిస్తే రక్తం మాట్లాడుతుందా? మరి రక్తమే ప్రార్థన చేసింది అంటున్నాడు కదా దేవుడు ఇక్కడ. ఈ పాయింట్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే నమ్మబుద్ధి కాదు ఇది, కానీ వాస్తవం. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చూసి నేను నిజమే అనుకున్నాను. ఒక పశువుని కోసినప్పుడు మీరు వెళ్ళి చూడండి, పళ్ళెములో రక్తం పట్టండి ఒక ప్లేట్లో, అది ఎంతసేపు కదిలిద్దో. ఇలా 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 ఏముంది అందులో? నార్మల్గా రక్తము నేల మీద ఒలికిన తర్వాత పశువు రక్తం అని గమనించండి, అది కదులుతుంది. అదే మొరపెట్టడం అని అనుకున్నా నేను. కయీను చంపేసినాడు. ఇప్పుడు హేబేలు యొక్క రక్తము ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేసింది? ఏమని మొరపెట్టింది? నువ్వు విన్నావా? వెళ్ళి నేనైనా వెళ్ళి, అది పైన దేవుడు తెలుసు. వీళ్ళేం సైంటిస్టులు దీన్ని విమర్శించి విడదీసి ఏమని మొరపెట్టింది అక్కడ రాయబడితే కదా ఏమని మొరపెట్టింది మనం చెప్పడానికి. ఏమని ప్రార్థన, ఇప్పుడు దావీదు గారు ప్రార్థన చేసినాడు బైబిల్లో. ఏం ప్రార్థన చేసినాడు స్పష్టంగా ఉంది. యేసు ప్రభువు వారి శిష్యులకు ప్రార్థన నేర్పించినాడు, ఎలా చేయాలో స్పష్టంగా ఉంది కదా. సమూయేలు గారి ప్రార్థన బైబిల్లో రాయబడింది. చాలామంది భక్తుల కొర్నేలు గారి ప్రార్థన బైబిల్లో ఉంది. ఇప్పుడు ఆయన రక్తము మొరపెట్టింది అని బైబిల్ రాయబడింది. ఏమని మొరపెట్టింది ఎవడికి తెలుసు? లేనిపోని ఉత్తేని తీసుకొచ్చి తగిలించుకోవడం తప్పితే. కానీ ఇక్కడ కొన్ని ఉదాహరణలను బట్టి నేను చెప్పి ముగిస్తా. ఇక్కడ ఏమని మొరపెట్టింది? దేవునికి రక్తం ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసింది? క్షమించమన్నదా? అన్నను శిక్షించమన్నదా? ఇప్పుడు హేబేలు రక్తము కయీనును క్షమించమన్నదా శిక్షించమన్నదా? అంటే నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరన్నా కొట్టినప్పుడు, ఇప్పుడు ఉదాహరణ చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి, సహజంగా మామూలుగా నేను చెప్తున్నా, చిన్నపిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఎవరన్నా కొడితే తండ్రి దగ్గరికి వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. ఏమని? ఒక తల్లి దగ్గరకు బాధించబడ్డ పిల్లవాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు. ఏమని కంప్లైంట్ ఇస్తాడు? నానా నన్ను వాడు కొట్టినాడు. అంటే అర్థమైంది. ఏం చేయమని ఇప్పుడు వాడికి? నన్ను కొట్టినందుకు గిఫ్ట్ కొనియమనా? నన్ను కొట్టినందుకు వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోమనా? నన్ను కొట్టినందుకు వాడిని బాగా నువ్వు చూసుకోమనా? చిన్న పిల్లోడు సైకాలజీ ఆలోచిద్దాం. ఏముంటుంది పిల్లోడికి? ఇంత బుడ్డ పిల్లోని గిల్లును నేను మా అమ్మకు చెప్తా ఉండాలి. ఎందుకని? వాళ్ళ అమ్మ చేత ఏం చేయాలని నన్ను, అంతే కదా. అది కామన్ ఇష్యూ. చిన్న పిల్లోని కొట్టు మా నాన్న చెప్తాన్నాడు. ఎందుకని? ఆ మైండ్లో ఏముంది? ఒకవేళ నిజంగా హేబేలు ఏదైనా కయీనుకి విరోధంగా ప్రార్థన చేస్తే శిక్షించమనే చేస్తాడు, క్షమించమని ఎందుకు చేస్తాడు? అన్యాయంగా, దారుణంగా, అమానుషంగా ఊరక మాటల్లో పడి చంపేస్తే ఎవరు క్షమిస్తారు చెప్పండి? ఎవరు క్షమించడానికి కూర్చుకుంటారు? అదొకటి పాత నిబంధన కాలంలో పన్నుకి పన్ను, కంటికి కన్ను, శిక్షకు శిక్ష ఉంది అప్పట్లో. ఇప్పుడు క్రొత్త నిబంధనలు లేదు. కానీ కాబట్టి హేబేలు యొక్క రక్తము నాకు తెలిసి బాధపడ్డది. అది మొరపెట్టింది అంటే తాను ప్రాణం పోతున్న స్థితిలో అది బాధపడ్డది. అది చంపు, బతికించు, శిక్ష వెయ్యి, ఇవన్నీ కూడా మన ఊహాగానాలు. హేబేలు రక్తం మొరపెట్టింది, లేకుంటే ఇంకొక విధంగా మొరపెట్టి ఉండొచ్చు. దేవా నేను నా జీవితాన్ని ముగించిన నీ వద్దకు వస్తున్నాను అని. ఇక మిగతా ఎన్ని ఊహాజనకాలు. సరే, చివరిలో ఒక మాట చెప్తా. హేబేలు రక్తం ఒకవేళ మొరపెడితే, కయీనుకు విరోధంగా మొరపెడితే శిక్షించమనే మొరపెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట నేను, దేవుడు కయీనును శిక్షించలేదా?
కయీను ఏమంటాడంటే, అయ్యా ఇంత దోష శిక్ష నేను భరించలేను, నువ్వు నా మీద వేసిన శిక్ష చాలా గొప్పది, కాబట్టి నన్ను ఎవరైనా చంపేస్తారేమో, కాబట్టి నన్ను ఎవరు చంపేయకుండా నీవు నన్ను కాపాడాలి అన్నప్పుడు కయీనును కూడా దేవుడు క్షమించి, దేవుడు గొప్పోడు కదండి, ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకొని మొర పెడితే ఆయన్ని కూడా క్షమించి తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే కయీనుకు ఒక గుర్తు వేస్తాడు. మీరు 15వ వచనం, ఆదికాండం 4:15వ వచనం. అందుకు యెహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపకయుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసి, కయీనుని ఎవడైనా కానీ చంపేస్తే వాడికి 7 అంతలు శిక్ష చేస్తానన్నాడు. ఇదే దేవుడు, నీ తమ్ముడు ఎక్కడని అడిగిన దేవుడే కయీనుని దేవుడు శిక్షించిండు. అదే ఆదికాండము, అదే 4వ అధ్యాయము 11వ వచనము. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడతావు అన్నాడు. శిక్ష వేసిండే లేదా? ఎప్పుడైతే నా రాంగ్ ఆన్సర్ ఇచ్చిండో, నా తమ్ముడి గురించి నాకు తెలియదు, నేను కావాలని అన్నాడో, ఆ వెంటనే దేవుడు 11వ వచనంలో ఆయన శిక్ష కూడా వేసేసిండు. ఏమని? కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నట్టుకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించబడతావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేశ దిమ్మరవై తిరుగుతావు, నువ్వు ఒక్కసాట బ్రతకవు. ఇక పంటే పండకపోతే ఇంక వీళ్ళ లైఫ్ ఏముంది, వీళ్ళ ఫ్యామిలీలు ఎట్లా బ్రతుకుతుంది, వీళ్ళ జీవితం ఏంటి? అందుకని ఏడ్చిండు, అయ్యా నేను చేసిన తప్పు చాలా పెద్దది, నేను భరించలేని శిక్ష, నీకు దండం పెడతాను, నువ్వు క్షమించయ్యా, ఏదన్నా శిక్ష తప్పించయ్యా. ఈరోజు నేను దేశదిమ్మరని ఇంక తిరుగుతుంటే ఎవడొకడు నన్ను చంపుతాడయ్యా. సరే పో, నీ శిక్ష తగ్గిస్తున్నానని దేశదిమ్మరగా నువ్వు ఉండవనలా, నువ్వు దేశదిమ్మరవే, నువ్వే పొలం వేసినా పండదు, అయితే నిన్ను ఎవరు చంపకుండా నేను మాత్రము కాపాడతా కదా. ఏదో చిన్న ఆఫర్ ఇచ్చినట్లు దేవుడు, అంతే, శిక్ష పడ్డది ఆయనకి. నిన్ను ఎవరు చంపకుండా అయితే నేను కాపాడుతా, కానీ శిక్ష మాత్రం అనుభవించాల్సిందే. దేవుని పిల్లారా, దేవుడు హేబేలు యొక్క రక్త దోషము కయీను మీద వేసిండు. కయీను దేశదిమ్మరై తిరిగిపోయిండు, అవాదాములకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిండు. కయీను జీవితం ఏమైపోయిందో కూడా మనకు తర్వాత తెలియదు. ఆదికాండం 2-3 అధ్యాయాల్లోనే మనకు కనపడుతుంది. ఇంకంతే, ఎవడా కయీను? అసలు పెద్ద కొడుకు అంటే ఏంటి? జ్యేష్ఠుడు, బైబిల్ ప్రకారం ప్రథముడు, అతనికే మొత్తం పెత్తనము, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. అటువంటి వాడు ఆదాముతో సంబంధం లేకుండా వెళ్ళిపోయిండు, శపించబడ్డాడు. అయితే మనల్ని క్షమించిన రక్తం ఒకటి ఉంది, నిన్ను నన్ను దేవుని రక్తము చేత కడగబడ్డారు అంటే, దేవుని పిల్లలుగా మీరు ఉన్నారంటే, ఒకరోజు ఖచ్చితంగా మీరు ఎంత సంతోషిస్తారో ఈ రక్షణ పొందుకున్నందుకు, ఈ ప్రపంచమంతా ఏడ్చే రోజు మీరు సంతోషిస్తారని నేను చెప్తున్నా. ఎవరి వైపు చూడొద్దండి మనం. నిజంగా దేవుని బిడ్డరా, మీరు గొప్ప ధన్యులు. ఎందుకు తెలుసా? యేసు ప్రభులు వారి రక్తము చేత మీరు కడగబడ్డారు. చివరిగా ఒక మాట చదివి మనము ముగింపు ప్రార్థన చేద్దాం. చివరిగా ఒక మాట చదువు, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12 వచనం ఏమైనా ఉంటుందంటే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆమేన్. ఇది అసలు సిసలైన రక్తము, నిన్ను నన్ను క్షమించిన రక్తం. ఆ రక్తం ఈరోజు నీ ఆత్మని శుద్ధి చేసింది. ఆ రక్తం ఈరోజు నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది, పరలోక రాజ్యాన్ని ఇస్తుంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకండి, ఎంతమంది విమర్శించినా బాధపడమాకండి, అంత్య దినమున మీరు నాతో ఉంటారు అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రాలు. సర్వోన్నతుల కృపగల నాయన స్తోత్రాలు రాజా, వందనాలు. ప్రతి బిడ్డకును ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డకు మేలు చేసి మీ దయావాత్సల్యం, కృపాక్షేమము దయచేయండి. పేరు పేరు దీవించి ఆశీర్వదించి మేలు చేయండి. ప్రతి ఒక్కరక్కర ఔషధులు మీరు మహిమను తీర్చి సహాయించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుని సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యము